హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ కదండి. సమ్మర్ హాలిడేస్కి నేను కూడా ఊరైతే వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా ఊర్లు అయితే తిరిగాము. అవన్నీ కూడాను చిన్న చిన్న వ్లాగ్స్ కింద అయితే తీస్తున్నాను. ఈ వ్లాగ్ని ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మదర్స్ డే రోజు కేక్స్ అన్నీ కూడాను ఆర్డర్ అయితే తీసేసుకొని అండ్ డెలివరీ అయితే ఇచ్చేసిన తర్వాత మేము ఊరైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సండే ఈవినింగ్ నుంచి ఊరైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఆనందపురం దగ్గరలో సుంట్యాం అండి. అక్కడ బాగా చికెన్ ఫేమస్ అనమాట. వెళ్ళగానే మనం అయితే మన చేతులతో వండుకొని తింటాము, బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మే వండి పెడుతుంది. చాలా టేస్టీగా, చాలా రోజులకి మంచి రుచి దొరికిందని చెప్పేసి చికెన్ విత్ రైస్ అనమాట. తినేసి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా అమ్మ జీడిపప్పు అయితే కాల్చిందనమాట. జీడిపిక్కలు ఉంటాయి కదండి, అమ్మ వాళ్ళకి జీడితోటి అయితే ఉందన్నమాట. వీళ్ళు ఈ సమ్మర్ అంతా కూడాను జీడిపిక్కలు వేరుతారు. అలానే ఎక్కువేం లేదు, కొంచెమే. వాటిలే అమ్మ, చెల్లి, తమ్ముడు కూడాను పిక్కలు వేరుతేస్తారనమాట. ఈ పిక్కల్ని కాల్చారండి. అండ్ కొత్త జీడిపిక్కల్ని ఈ సంవత్సరం వచ్చిన జీడిపిక్కల్ని కాల్చితే జీడి అనేది తుల్లిపోతుంది అనమాట. ఇవి కాదు, ఇవి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట. అవి ఉంచింది పిల్లల కోసం అని చెప్పి వచ్చినప్పుడల్లా కూడాను కాల్చుతుంది. ఇలా కాల్చేసి ఇలా చితగొడతారు చూసారా. మేమైతే మాత్రం దాన్ని గొట్టం అంటామండి. కర్రల పొయ్యి కదా ఉంటుంది. ఆ కర్రల పొయ్యికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ గొట్టం పెట్టి చితగొడుతుంది. ఇంకా మా వాళ్ళు ఇంకా ఆ జీడిపిక్కలతో సందడే అనమాట. చూసిన చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట తీసుకునే జీడిపప్పు తినే కన్నా ఇలా కాల్చుకునే తినే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. అండ్ మా చెల్లి అయితే మాత్రం ఇంటి దగ్గర అయితే చిన్న గార్డెన్ అయితే పెట్టిందనమాట. ఆ గార్డెన్ అయితే ఇదే. చిన్న చిన్న మొక్కల్లా ఉడిచింది. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి, అండ్ వర్షం కూడా పడుతుంది కదండి, అందుకని చెప్పేసి మొక్కలు అయితే ఉడిచిందనమాట. అండ్ నెక్స్ట్ బూర్లు ఉండింది. ఆ రోజు నైట్ వచ్చేసి బూర్లు కూడా ప్రిపేర్ చేసిందనమాట. అండ్ తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే పక్కనే, సుంట్యం పక్కనే అనమాట. అక్కడికైతే వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా చిన్నక్క ఉంటారు. మా పెద్దమ్మ వాళ్ళ కూతురే. ఇలా అయితే మా తమ్ముడైతే దిగబెట్టారనమాట. అక్కడికి వెళ్ళి ఆ రోజు నైట్ అయితే ఉండిపోయాము. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసి మా అక్క బిర్యానీ ప్రిపేర్ చేసింది. అండ్ బిర్యానీ విత్ శనగపప్పు కర్రీ అనమాట. ఆ రోజు నేను చికెన్ అయితే తిన్ను, అండ్ లేదంటే కంపల్సరీగా చికెన్ అయితే ఉండేది. శనగపప్పు కర్రీతో అడ్జస్ట్ అయిపోయాయి అనమాట. అండ్ ఆ రోజు అలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకొని ఆ రోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాం అనమాట. తిని వచ్చేసి మా అమ్మమ్మ. అండ్ ఆ రోజు బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ అందులో మా అక్క ఏమీ వండలేదు అనమాట, అసలు ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే పల్లెటూరు కదండి, వెంటనే ఏది అవైలబుల్గా ఉండదు కదా. అది ఏవి ఉంటే అవి అయితే వండేసిందనమాట. అండ్ ఆ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి మేమైతే బయలుదేరేసామండి వైజాగ్ వచ్చి. అండ్ వైజాగ్లో పెద్దమ్మ అన్నాను కదా, తను పెద్దమ్మే కానీ అమ్మ లాంటిది అనమాట. అమ్మే. అండ్ అమ్మ వాళ్ళ ఊర్లో కలకత్తా నుంచి అక్క అండ్ బావ వచ్చారు. వాళ్ళ పిల్లడు అనమాట. వీడు చాలా అల్లరి. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసి మాత్రం టీ అయితే పెట్టేస్తుంది వాళ్ళ కోసం. ఇంకా రాగానే టీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. అండ్ మేము కూడా వైజాగ్లోనే ఉంటామండి. మేము వైజాగ్లో ఉంటే అక్కేపాలెంలో ఉంటాం అనమాట. అమ్మ వాళ్ళు వచ్చేసి డైమండ్ పార్క్లో ఉంటారనమాట. డైమండ్ పార్క్ ఏరియా దగ్గర శంకరమఠంలో ఉంటారనమాట. అమ్మ వాళ్ళు కూడాను. ఇందులో మా అన్నయ్య, మా వదిన మిస్ అయిపోయారు. వాళ్ళు అప్పుడైతే ఊరైతే వెళ్ళారనమాట, మా అన్నయ్య వాళ్ళ అత్తోరింటికి. అండ్ వీడు వచ్చాను కానించి మా పిల్లలు వాడు వెనకాలే తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఈవినింగ్ అయితే మాత్రం అలా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. మా అక్క, బావ అండ్ మా చిన్న అక్క అండ్ అమ్మ, నేను అండ్ మా పెద్దమ్మాయి వాళ్ళ పిల్లలు అండ్ చిన్నమ్మాయి వాళ్ళ పిల్లలు అనమాట. ఆటో వచ్చేసి మా చిన్నమ్మాయిదే. డ్రైవర్ కూడా తనే, ఇంకా డ్రైవింగ్ కూడా తనే అనమాట. ఇంకా మన ఇష్టం ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడాను. ఇంకా అలా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. నేను వీడియో తీస్తుంటే వీడు చూస్తున్నాడు, ఇదేంటి ఎప్పుడు వీడియోనే తీస్తుందా ఏంటి మా పిన్ని అనుకున్నట్టు చూస్తున్నాడు అనమాట. తాను ఇలా అయితే బీచ్కి అయితే వెళ్ళాము. కానీ నిన్న బీచ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ వైట్గా ఉండవలసిన వాటర్ మొత్తం కూడాను బ్లూగా అయిపోయింది అనమాట. అండ్ స్కై కూడాను రెయిన్బోస్ లైట్స్ కింద అయితే వచ్చిందనమాట. అండ్ చూస్తున్నారు ఎంత బాగుంది కదా బీచ్ మూడ్ అయితే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట.
సో మేము వీక్లీ వన్స్ అయినా వెళ్తామండి బీచ్కి అప్పుడప్పుడు. సో అప్పుడు నేను మా హస్బెండ్ నేను పిల్లలే వెళ్తాము. బట్ వీళ్ళందరితో వెళ్తే మాత్రం చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడాను మా ఆడపడుచు వాళ్ళు వస్తే వెళ్తాము. బట్ మా అక్క వాళ్ళు చాలా తక్కువగా వస్తారు, వాళ్ళు కలకత్తా నుంచి. అందుకే ఈసారి అక్క వాళ్ళతో అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో అలా బీచ్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైం అండ్ చాలా బాగుంది. అండ్ బీచ్కి వెళ్తే మాత్రం మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోతుందండి. సో నిజంగా నాకైతే మాత్రం అలాగే రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు కూడాను ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడాను మైండ్ మొత్తం కూడా రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో మీకు కూడా అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అలా బీచ్లోకి అయితే వెళ్ళాడు మా అబ్బాయి. అండ్ అలా అమ్మ ఓన్లీ జస్ట్ కాలు తడుపుకొని వస్తాను అని చెప్పాడు. సో మొత్తం బాడీ మొత్తం తడుపుకున్నాడు అనమాట. సో దీన్ని మా అమ్మాయిని అయితే వెళ్ళనివ్వలేదు, అందుకే అలిగి కూర్చుంది అనమాట. అనుకొని కూర్చుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇసుకలో ఏవో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ అలా గడిపేసాం అనమాట. అక్కడ టైం అయితే మాత్రం అలా ఒక 6 అలా అయిపోయింది. సో 6, 8 అలా కంప్లీట్ అయిపోయింది అనమాట టైం మొత్తం. సో బాబుని ఎత్తుకున్నాడు కదా, వాడు వచ్చి మా పెదమయ్యాల పిల్లడు అనమాట వాడు. సో వాళ్ళ అమ్మ నాన్న కూడాను వీడికి అప్పచెప్పేశారు, నువ్వు ఎత్తుకో అని. సో పాపం వచ్చిన కానించి వాడే ఎత్తుకుంటున్నాడు అనమాట. సో బీచ్కి వెళ్ళిన కానించి అండ్ అలా బీచ్లో నుంచి అలా బయటకు వచ్చేసి అక్కడ చూసారా కూర్చోడానికి సిట్టింగ్స్ ఉంటాయి కదండి. సో అక్కడైతే కూర్చున్నాం అనమాట. సో అలా కూర్చొని మూరి మిక్సర్ తింటూ ఎంజాయ్ చేసుకుంటూ సో ఆ రోజు డే అయితే మాత్రం అలా అయితే గడిపేసాం అనమాట. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.